చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీకృష్ణుడి వైభవాన్ని ఆవిష్కరించే గ్రంథాలలో శ్రీకృష్ణ లీలా తరంగిణికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ గ్రంథం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? ఎన్నామ పఠనం మనాగపిరతే ఓంకారలక్షాధికం ఎన్మూర్తేరపి పూజితం హరిహరై బ్రహ్మాది పూజాస్మృతం యత్కార్యం త్రివిధం సమస్త జగతాం శాస్త్రార్థ నిర్ణాయకం శ్రీనారాయణ తీర్థ సద్గురువరం తం నౌమి ముక్తిశ్రియై. భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి. ఈ 12 స్కంధాలలో కూడా దశమ స్కంధము కృష్ణుని యొక్క చరిత్రను, ఆయన లీలలను అద్భుతంగా వర్ణిస్తుంది. కృష్ణ జననం నుంచి రుక్మిణీ కళ్యాణం దాకా ఆయన లీలలనన్నింటినీ తరంగాల రూపంలో మనకు అందించినటువంటి అద్భుతమైన గ్రంథమే శ్రీకృష్ణ లీలా తరంగిణి. తరంగం అంటే కెరటం, తరంగిణి అంటే నదీ ప్రవాహం. ఒక ప్రవాహంలాగా సాగిపోయే అద్భుతమైన ఆ సాహిత్యము, సంగీతము, భక్తి, నృత్యము మేళవించిన అద్భుతమైన గ్రంథం. ఆ తరంగాలను పాడుతూ తన్మయుడై శ్రీ నారాయణ తీర్థుల వారు ఉంటే కృష్ణుడే వచ్చి అక్కడ నాట్యం చేస్తూ ఉండేవాట. అంత అద్భుతమైన సాహిత్యం అది. ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి దగ్గర ఉన్న కాజా అనే గ్రామంలో జన్మించారు. ఆయన పేరు గోవింద శాస్త్రి. వాసుదేవ స్వామివారి దగ్గర శాస్త్రాభ్యాసం చేసిన తరువాత ఒకరోజు నదిని దాటుతున్న సందర్భంలో వరద వచ్చి ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించారు. అలా ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించిన తరువాత భార్య దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని శాస్త్రీయ సన్యాసాన్ని స్వీకరించారు. అలా సన్యాసాన్ని స్వీకరించిన తరువాత అద్భుతమైనటువంటి కృష్ణ భక్తిని, నామ మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయాగే కామవివా సర్వోత్తమ ప్రయాగే దిగ్దేశ కాల అనపేక్ష సిద్ధ సర్వసులభే. అంటే రామ, కృష్ణ, గోవింద అనేటువంటి 3 నామాల సంగమంలో నువ్వు స్నానం చేయగలిగితే త్రివేణీ సంగమమైనటువంటి ప్రయాగలో ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతిలలో స్నానం చేసినట్టే. అక్కడ స్నానం చెయ్యాలి అంటే పుష్కరము, కుంభమేళ అనే సుముహూర్తం కోసం నువ్వు ఎదురు చూస్తావు. కానీ ఈ నామ మహత్యము ఎంత గొప్పది అంటే ఇక్కడ స్నానం చేయటానికి దిక్కు, దేశము, కాలము వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రామనామ గంగయ మిళిత కృష్ణ నామ యామున గోవింద నామ సరస్వతి ప్రథితే. రామనామము గంగ, కృష్ణనామము యమున, గోవింద నామము సరస్వతి. ఇలా అద్భుతమైనటువంటి సాహిత్యంతో తన అనుగుణమైనటువంటి సంగీతాన్ని, నృత్యాన్ని మేళవించి భక్తిభావాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు శ్రీ నారాయణ తీర్థుల వారు. కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం అన్నటువంటి గీతాన్ని మనం వినే ఉంటాం. ఇది ఆ తరంగం. 12 తరంగాలలో 12 స్కందాల భాగవతాన్ని ఆవిష్కరించి అద్భుతమైన భక్తిభావాన్ని ప్రకటించిన స్వామి సంచారం చేస్తూ తంజావూరులో ఉన్న ఒక ప్రాంతంలో
మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానమగ్నుడై ఆ భక్తిభావాన్ని నెమరు వేసుకుంటూ అనంతర కాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు అదే మామిడి చెట్టు ఎదురుగా జీవ సమాధిని పొంది కృష్ణ సాయుధ్యాన్ని అందుకోగలిగారు. అలాంటి అద్భుతమైన నారాయణ తీర్థుల వారు రచించిన కృష్ణలీల తరంగిణి అద్భుతమైన భక్తిభావాన్ని మనలో ఆవిష్కరించేటువంటి సంగీత సాహిత్య భక్తి నృత్య సమాహారం. గురువుగారు, పార్వతీదేవికి ఎన్నో నామాలున్నాయి, ప్రతి నామానికి ఎంతో ప్రశస్తి ఉంది. అందులో ఉమా అనే నామం ఎలా వచ్చిందో తెలియజేస్తారా? దక్షుడు తన అల్లుడైన శంకరుడు తనకు నమస్కరించలేదన్న కినుకుతో నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి దక్షుని కుమార్తె అయిన సతీదేవి వెళ్ళి అక్కడ తన భర్తకు జరిగే అవమానాన్ని చూసి తట్టుకోలేక దేహత్యాగం చేసింది. అప్పుడు వీరభద్రుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. సతీదేవి వియోగం తరువాత శివుడు వైరాగ్యంతో ధ్యానమగ్నుడై ఉన్మత్తుడై సంచరించటం ప్రారంభించాడు. బ్రహ్మ విష్ణువు వీరంతా ఎలాగైనా సరే శివుడిని మళ్ళీ భక్తులను కటాక్షిస్తూ భావన చేసేటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో హిమవంతుడు మేనా దగ్గరకు వచ్చి, ఆ సతీదేవి మీ కుమార్తెగా జన్మిస్తుంది, దానికోసం మీరు కఠోరమైన సాధన చెయ్యాలి అని వారికి తెలియజేశారు. ఆనందంగా దీక్షను స్వీకరించడానికి ఒప్పుకున్న ఆ దంపతులు కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించారు. వారి తపస్సుకు సంతోషించి ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై, మీకు నేను కుమార్తెగా జన్మిస్తూ ఉన్నాను, శంకరుడు ధ్యానంలో ఉంది కూడా నన్ను తిరిగి భార్యగా పొందటం కోసమే అని తెలియజేసి బ్రహ్మాది దేవతలందరికీ శివార్చన చేయమంటూ సలహా చెప్పింది. తన ఆదేశం మేరకే తాను మేన హిమవంతుడికి కూతురుగా జన్మించింది. పర్వతరాజుకు కుమార్తెగా జన్మించింది కనుక పార్వతి అని ఆమెను అందరూ పిలవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచే శివభక్తితో శివార్చన చేస్తూ శివుడి కోసం తపస్సు చేయాలన్న సంకల్పం చేసుకుంది పార్వతి. సౌకుమార్యంతో ముగ్ధ మనోహరంగా ఉన్నటువంటి తన కుమార్తె అలా తపస్సు చేసి శుష్కించిన దేహంతో అందవిహీనంగా తయారవుతుంది, అనేక కష్టాల పాలవుతుంది అని భావించిన మేన మాతృహృదయం పార్వతి దగ్గరికి వచ్చి ఉ మా అంది. ఉ అంటే తపస్సు, మా అంటే వద్దు, తపస్సు చేయకమ్మా, అంత కష్టాన్ని నువ్వు భరించలేవు, అతి లలితమైన సుకుమారమైన నీ దేహం ఈ కష్టానికి తట్టుకోలేదు అంటూ పార్వతిని అభ్యర్థించింది. కానీ శివుణ్ణే భర్తగా పొందాలని సంకల్పం చేసుకున్న పార్వతి తల్లి మాటను వినకుండా కఠోరమైన దీక్షను తీసుకుని ఆ పరమశివుణ్ణి ప్రార్థించి తపస్సు చేసి ఆయనను భర్తగా పొంది ఉమాదేవిగా తన పేరును సార్థకం చేసుకుంది. ఈ కథ వింటున్న మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, తపోహి దురతిక్రమ, తపస్సుతో సాధించలేనిది లేదు. ఆ పరమాత్మని పతిగా పొందాలనుకున్నటువంటి పార్వతి కఠోరమైన తపస్సు చేసి భర్తగా పొందగలిగింది. కనుక సంకల్పం సక్రమమై దీక్ష సరి అయిన దిశలో సాగినప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు అన్న అద్భుతమైన సత్యాన్ని తెలియజెప్పేదే ఈ ఉమాశంకరుల గాథ. గురువుగారు, కాశ్యపి, కాశ్యప తీర్థం, కాశ్యప కుండం, ఈ మూడింటి ఆవిర్భావం ఎలా జరిగింది? బ్రహ్మ మానసపుత్రుడు మరీచి, ఆ మరీచి కుమారుడు కశ్యపుడు.
ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి యొక్క 13 మంది కుమార్తెలను వివాహం చేసుకొని గరుడు, నాగులు, దానవులు, దేవతలు, ఆదిత్యుడు ఇలా ఈ భూమండలంలో కనపడుతున్నటువంటి సకల జంతుజాలానికి జీవాన్ని అందించాడు. నిజానికి కశ్యప అన్న పేరు ఎలా వచ్చింది అంటే పశ్యకు కశ్యపస్తథ అంటారు. అంటే పశ్యక అన్న శబ్దమే కశ్యపగా మారింది అని. ఎందుకని అంటే సకల చరాచర సృష్టిని అనునిత్యం కనిపెట్టుకొని వారి కర్మలకన్నింటికీ సాక్షిగా ఉండేవాడు సూర్యుడు. ఆ సూర్య చైతన్యానికి జన్మనిచ్చింది కశ్యపుడు. ఇంత జీవజాలము ఈరోజు భూమండలం మీద మనగలుగుతోంది అంటే దానికి సూర్య చైతన్యమే కారణమన్న సత్యాన్ని ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్నటువంటి నిజం. పశ్యక అన్న శబ్దము సౌర చైతన్యానికి నిదర్శనంగా ఆయనకు ఉన్నటువంటి భార్యలంతా ఈ జంతుజాలము భూమండలం మీద ఆవిష్కరింపబడటానికి కారణంగా చెబుతూ కథల రూపంలో సృష్టి రహస్యాన్ని తెలియజేసినటువంటి పురాణ గాథగా కశ్యపుడి చరిత్రను వివరిస్తూ ఉంటారు. ఈ కశ్యపుని యొక్క అద్భుతమైన సృష్టిని గమనించిన పరశురాముడు 21 సార్లు భూమండలమంతా ప్రయాణం చేసి దుష్టరాజులనందరినీ శిక్షించి భూమిని తన కైవసం చేసుకొని తరువాత కశ్యపుడికి దానమిచ్చాడు. కశ్యపుడు ఆ భూమిని యజ్ఞయాగాదులు చేస్తున్న బ్రహ్మవేత్తలందరికీ దానం చేశాడు. బ్రహ్మవేత్తలు ఆ దానాన్ని స్వీకరించిన తరువాత అహంకారంతో తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించని నేపథ్యంలో భూదేవి కశ్యపుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది. వెంటనే కశ్యపుడు హయహయ రాజులకు ఆ భూమండలాన్నంతా అందజేస్తాడు. ఇలా భూమిని పరశురాముడి దగ్గర నుంచి పరిగ్రహించి దానిని అర్హులైన వారికి అందించి వారు వారి కార్యనిర్వహణలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని నేపథ్యంలో దానిని కాపాడినటువంటి వాడు కనుక భూమిని కాశ్యపి అన్నారు. భూమండలం మీదికి గంగను తీసుకురావటం కోసం ఆయన తపస్సు చేసిన ప్రాంతాన్ని కాశ్యప తీర్థము అన్నారు. అలాగా ఆ ప్రదేశాన్ని కాశ్యప కుండము అన్నారు. అలానే దితి ధనువులు బాధతో కుంగిపోతున్న సమయంలో వారికి వారి కర్తవ్యాన్ని బోధించిన సాహిత్యాన్ని కశ్యప గీత అన్నారు. అలాగా భూమండలం మీద ఉన్నటువంటి జీవులంతా ఆచరించాల్సిన విధి విధానాలన్నీ తెలియజేస్తూ ఏ రకమైన మార్గము వారికి శ్రేయోదాయకమో వారికి తెలియజేసిన సాహిత్యాన్ని కశ్యప స్మృతి అన్నారు. ఇలా కశ్యపుడు మన అందరికీ జన్మనిచ్చి మన జీవితాన్ని సరైన మార్గంలో పయనించటానికి అనువైన మార్గాలన్నింటినీ తెలియజేసి ఆ మార్గంలో ఎదుర్కొనే కష్టాలను దాటటానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించి మనను కాపాడినటువంటి మహర్షి. అందుకే భూమిని కాశ్యపి అని, ఆయన అందించిన సాహిత్యాన్ని కశ్యప స్మృతి అని, ఆయన తపస్సు చేసిన ప్రాంతాన్ని కశ్యప తీర్థమని చెబుతూ. గురుగారు, ఇక మరో సందేహం. దేవతామూర్తులను పుష్పాలతో అలంకరిస్తాం, అర్చిస్తాం, పుష్పమాలికలను వేస్తాం. ఇలా దేవతామూర్తులను పుష్పాలతో అర్చించడంలో ఆంతర్యం ఏమిటి? భగవత్ చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కొన్ని పదార్థాల ద్వారా అది ప్రకటింపబడుతూ ఉంటుంది. సూర్యకాంతి అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉన్న అద్దంలో మాత్రమే పరివర్తన చెంది ప్రకటితమవుతూ ఉంటుంది. అలా కొన్ని పదార్థాలకు భగవశక్తిని గ్రహించి తిరిగి ప్రకటించేటువంటి లక్షణం ఉన్నది. అందుకే భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్
ప్రజనస్యాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి అంటూ ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ ప్రదేశాల్లో, ఏ ఏ కాలాలలో తన చైతన్యం ప్రకటితమవుతుందో వివరించారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి అద్భుతమైనటువంటి పదార్థమే పుష్పము. పుష్పము సాధకుడి యొక్క ఏకాగ్రతను పెంచుతుంది అని పరిశోధన చేసి నిరూపించింది మదర్ అని మనం అరవిందో ఆశ్రమాన్ని 50 ఏళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మిర్రా అల్ఫాసాను పిలుచుకుంటాం ఆప్యాయంగా. ఫ్రాన్సు దేశస్థురాలైనప్పటికీ నేను ఏ దేశానికి చెందినటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని ప్రకటించింది ఆ తల్లి. ఆమె పరిశోధనలు చేసి 800 పుష్పాలను సంగ్రహించి ఏ పుష్పము ద్వారా ఏ ప్రయోజనం చేకూరుతుందో వివరించింది. ఆమె దగ్గరికి వ్యాపారాలు చేసి నష్టాల పాలైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. నాగలింగ పుష్పంతో శివుణ్ణి అర్చించే విధానం చెప్పిన తరువాత ఆ విధంగా చేసి ఉద్యోగం సంపాదించుకొని ఆ పూజను అలానే కొనసాగించి అంతకుముందు సంపద కంటే 16 రెట్ల ఎక్కువ సంపదను ఆయన సొంతం చేసుకోగలిగాడు. నాగలింగ పుష్పాలతో శివార్చన చేస్తే అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్న సత్యాన్ని పరిశోధన ద్వారా నిరూపించి మరీ తెలియజేసింది ఆ తల్లి. తెల్లని నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే నిస్వార్థ భావన పెరిగి సంపదలన్నీ తదనుగుణంగా నీకు సొంతమవుతాయి. ఎర్రని నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే స్వార్థ భావన పెరుగుతుంది, సంపదలు తదనుగుణంగానే పెరుగుతాయి. ఇలా పుష్పార్చనతో అద్భుతమైన ప్రయోజనాన్ని అందుకోవటం ఎలాగో తెలియజేసినటువంటి పరిశోధన మనకు ఆ విజ్ఞానాన్ని తెలియజేస్తే, పురాణ విజ్ఞానము మొదటి నుంచి మన షోడశోపచారాలలో పుష్ప ఉపచారాన్ని భౌతికంగా చెయ్యమంటూ ఆజ్ఞాపించింది. మానసికంగా నువ్వు చేసేటువంటి పూజల వల్ల నీకు ప్రయోజనం కలుగుతుంది. దానిలో కూడా షోడశోపచారాలతో నువ్వు పూజ చేస్తూ ఉంటావు. కానీ పుష్పార్చన చేసేటప్పుడు తప్పనిసరిగా భౌతికంగా పుష్పాన్ని అర్పించి ఆ ఉపచారాన్ని చేయమన్నారు. అలా చెయ్యలేని పక్షంలో పుష్పాన్ని చేతిలో ధరించినట్టు భావన చేస్తూ కల్హారోత్పల మల్లికామర్వకై సౌవర్ణ పంకేరుహై జాజీ చంపక మాలతీవ కుళకైర్మందార కుందాదిభిః కేతక్యాకర వీరకైర్బహువిధైర్ క్లుప్తాస్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహతాం అంటూ మానసికంగా అద్భుతమైన భావనతో పుష్పార్చన చేసినా ఆ ఫలితాన్ని అందుకోవచ్చు అని మదర్ మనకు తెలియజేసింది. కనుక అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని తెలుసుకుందాం. పుష్పార్చన ద్వారా మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, కుంభమేళలో అనేక మంది దేవతలు సైతం పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెబుతారు. ఇందుకు స్పష్టమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చావులేని మందు చక్కగా మనకభ్యననుచు కడవలసురుకులు లాచికొనిన వెరచి సురలు హరికి మొరలు పెట్టిరి సుధాపూర్ణ ఘటము పోయననుచు. అసలు కుంభమేళ అంటేనే దేవదానవ సంగ్రామంలో అమృతం కోసం వాళ్ళు పడిన ఆరాటంలో కొన్ని అమృత బిందువులు ఒలికి 4 ప్రదేశాలలో పడ్డాయి. కాశీ, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్. 12 రోజుల వారి యుద్ధము 12 సంవత్సరాల పుష్కరంగా ఆవిర్భవించింది. ఇలా ఏ అమృత బిందువులైతే అలనాడు ఆ దేవదానవ సంగ్రామం కారణంగా ఈ ప్రాంతాలలో ఒలికి మనకు అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తూ ఉన్నాయో, ఆ ముహూర్తం వచ్చినప్పుడు ఆ దేవతలే ఆయా నదులలోకి వచ్చి స్నానం చేసి తమ జన్మ పునీతమైనదని భావిస్తారు. దేవతలు, సాధువులు, శివభక్తులు, అఘోరీలు ఇలా కోట్లాది ప్రజలు కుంభమేళాలో ఆ త్రివేణి సంగమంలో
స్నానం చేయటం వల్ల కలిగే ప్రయోజనము వారి యొక్క పాపములన్నీ ప్రక్షాళన అయి ఆధ్యాత్మిక చింతన వారిలో వేళ్ళూనుకుంటుంది. దేవతలు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తారు అన్న సత్యానికి రుజువు కావాలనుకుంటే బ్రహ్మముహూర్తంలో 3 గంటల సమయంలో ఆ త్రివేణీ సంగమ ప్రాంతంలో నువ్వు పరిశీలించినట్టయితే కాంతిపుంజాలు, నక్షత్రాలు అలా వచ్చి నీటిలో మునగటం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏమిటి నక్షత్రాలు నీళ్లల్లో మునగటం అంటే దేవతలకు భౌతిక దేహాలు ఉండవు. వారి దేహాలన్నీ తేజోమయాలే. వారంతా ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి స్నానం చేసే దృశ్యాన్ని తేజో పుంజాలు నీళ్లల్లో మునగటం ద్వారా మనం గమనించవచ్చు. శాంతి యజ్ఞాన్ని చేయటం కోసం మానస సరోవరానికి వెళ్ళినటువంటి చినజీయర్ స్వామివారు అక్కడ శిష్యులు అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం చెప్పారు. మానస సరోవరంలో కూడా వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కాంతి పుంజాలు వచ్చి మానస సరోవరంలో స్నానం చేయటం చూసినటువంటి శిష్యులంతా ఏమిటిది అని ప్రశ్నించారు. కిన్నెరులకు, కింపురుషులకు, దేవతలకు భౌతిక దేహాలు ఉండవు కనుక మనం యజ్ఞం చేసిన కారణాన ఈ ప్రదేశమంతా పవిత్రమైనది కనుక మానస సరోవరంలో స్నానం చేయటానికి దేవతామూర్తులు వస్తున్నారన్న సత్యాన్ని తెలియజేశారు. అలా భారతీయ విజ్ఞానంలో దేవతాశక్తులను ఎలా ఆవాహన చేసి వారి సంపర్కంతో ఎలా మన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చో తెలియజేశారు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని 3వ అధ్యాయం 11వ శ్లోకంలో పరమాత్మ కూడా ఇదే సత్యాన్ని నొక్కి వక్కాణించారు. దేవతలను యజ్ఞము ద్వారా తృప్తిపరచి వారి ద్వారా నీ ప్రయోజనాన్ని నెరవేర్చుకో. ప్రయోజనం నెరవేరిన తర్వాత కృతజ్ఞతా భావంతో మళ్ళీ వాళ్లను ఆరాధించే ప్రయత్నం చేయమని తెలియజేశారు. కనుక కుంభమేళా మహోత్సవంలో దేవతలు, సత్పురుషులు, సాధువులు ఏ త్రివేణీ సంగమంలోనైతే స్నానం చేస్తున్నారో అక్కడ స్నానం చేసి మన కోరికలను నెరవేర్చుకుంటూ పాపాలను ప్రక్షాళన చేసుకుంటూ చింతనను ఆధ్యాత్మికత వైపు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సత్సంతానాన్ని కోరుకునే స్త్రీమూర్తి గర్భిణీగా ఉన్నప్పుడు ప్రత్యేకించి కొన్ని నియమాలు పాటించాలని సంప్రదాయం చెప్తుంది కదా, ఏమిటా నియమాలు? గర్భిణీ కుంజరాశ్వాది శైలహర్మ్యాధిరోహణం వ్యాయామం శీఘ్రగమనం శకటారోహణం త్యజేత్. గర్భంతో ఉన్న స్త్రీమూర్తి ఏనుగును కానీ, అశ్వాన్ని కానీ, ఎత్తైన భవనాన్ని కానీ, పర్వతాన్ని కానీ, వాహనాన్ని కానీ అధిరోహించే ప్రయత్నం చెయ్యొద్దు. వ్యాయామం చెయ్యవద్దు, వేగంగా నడవవద్దు అని తెలియజేస్తూ త్యజేత్ జలాహవగాభంచ శూన్య సద్మతరోస్థితం కలహం గాత్రభగ్నంచ తీష్ణ్యూష్ణాది భక్షణం. అంటే గర్భంతో ఉన్న స్త్రీమూర్తి నీళ్లల్లో పూర్తిగా మునిగి స్నానం చేయకూడదు. అలాగే వేడిగా కారంగా ఉన్న పదార్థాలు భక్షించకూడదు, గొడవ పెట్టుకోకూడదు, ఒళ్ళు విరవకూడదు. శూన్యమైన ప్రదేశంలో అంటే ఇంట్లో ఒక్కతే ఉండకూడదు. అలానే చెట్టు కింద నిలబడకూడదు. సంధ్యా సమయంలో ఆహారాన్ని స్వీకరించకూడదు. గుర్వాహారం నభక్షణం, అరగని పదార్థాన్ని స్వీకరించకూడదు. ఇది ఆధునిక విజ్ఞానం చెబుతున్న సత్యమే. వాటినే అద్భుతంగా మనకు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకు తెలియజేశారు. 6వ నెలలో 3వ నెలలో ప్రయాణం చేయకూడదు. ఇలా అద్భుతమైనటువంటి నియమాలను నువ్వు పాటించగలిగితే సత్సంతానం తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. వీటితో పాటు వినే సాహిత్యము, తిరిగే ప్రాంతము అంతా భగవద్భక్తితో నిండి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన సంతానం నీ సొంతమవుతుంది. అది తెలియచేసేదే పరీక్షిత్తు
ఉపాఖ్యానము ప్రహ్లాదోపాఖ్యానం. రాణా చూడ సమస్త భూతములలో రజిల్లు అడిచడన్ లేడా పారుని చిత్సరం ముదలగన్ లీలాగతింద్రోచి నా కీడా నేడ భయ ప్రధానమతడూహింపన్న తత్రాతమున్ గాడా ఎందరిగా వడి ఎడల మత్కర్మంబు దానెట్టిదో అని ఉత్తర గర్భంలో ఇంకా నెలలు కూడా నిండనటువంటి పిండము నన్నొచ్చి ఆ భగవంతుడు రక్షిస్తాడు, అశ్వత్థామ ప్రయోగించిన ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర వేడి నుంచి నన్ను కాపాడతాడు అని భావించాడు. అంటే కారణం ఏమిటి? ఇంట్లో ఉన్న భక్తిపూరితమైన వాతావరణం. రాక్షసమూకల మధ్య ఉన్నా కూడా నిత్యము విష్ణువునే ధ్యానించిన ప్రహ్లాదుడి చరిత్ర మనకేం తెలియచేస్తుంది? రాక్షస కుమారులంతా ప్రహ్లాదుడిని అడిగారు, ఇంత విష్ణు భక్తి నీకు ఎలా వచ్చింది అంటే, యోషారత్నము నాథుదేవత విశాలోద్యోగి నా తల్లి నిర్వైశ్యంబున నాథురాక మదిలో వాంఛించి ఈషద్భీతియు లేక గర్భ పరిరక్ష ఏచ్చన్ విచారించుచున్ శుశ్రూషలు చేయుచునుండే నారదునకున్ సువ్యక్త శీలంబునన్. గర్భంతో ఉన్న లీలావతి ఏం చేసింది? నారదుణ్ణి ఆశ్రయించి ఆయనకు సేవలు చేస్తూ, తపస్సులో ఉన్న భర్తనే ధ్యానం చేస్తూ, గర్భంలో ఉన్న పిండం ఎదుగుదలను స్మరిస్తూ, క్షేమంగా ప్రసవం కావాలని ఆకాంక్షిస్తూ భాగవత కథ వింటూ జీవితాన్ని గడిపించింది. వెల్లిగొన నాటి నుండి ఉల్లతితమైన దైవయోగంబున శోభిల్యడి మునిమనమంతయు ఉల్లంబున మరపు పుట్టనొక నాడైనన్ అంటాడు ప్రహ్లాదుడు రాక్షస కుమారిలో. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పిన ఆ భాగవత కథను నేను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. అందుకే చుట్టూ అంతా విష్ణు ద్వేషంతో ఉన్న నాలో మాత్రం విష్ణు భక్తి అద్భుతంగా ఉంది. ఈ గాథ మనకేం తెలియచేస్తోంది? ఈరోజు సమాజంలో అనేకమైన దురాచారాలు, విశృంఖలమైనటువంటి ఆలోచన విధానాలు ఆవిష్కరింపబడుతున్న నేపథ్యంలో మన పిల్లలను సమాజంలో ఉన్నటువంటి వీటి నుంచి కాపాడాలి అంటే గర్భవతిగా ఉన్నప్పుడే స్త్రీకి ఈ ధర్మాలన్నింటినీ నేర్పుతూ ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన సంతానం మనకు దొరుకుతుంది. తద్వారా కుటుంబము, సమాజము, దేశము, ప్రపంచము సుభిక్షంగా ఉంటుంది. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.